వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. విజయవాడ నగరానికి 9 కిలోమీటర్ల సమీపంలోని వడ్డేశ్వరంలో ఇంజనీరింగ్ కళాశాలగా ప్రారంభమై 2009లో డీమ్డ్ యూనివర్సిటీగా గుర్తింపు పొంది ప్రతిష్టాత్మకమైన యూజీసీ కేటగిరీ 1 హోదాను పొంది అత్యుత్తమమైన విద్యాబోధన, అత్యాధునిక సౌకర్యాలు, విద్యార్థులకు అనువైన విద్యా విధానం ద్వారా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలోనే కాకుండా ఖండాంతరాల్లో సైతం ఉత్తమ విశ్వవిద్యాలయంగా గుర్తింపు తెచ్చుకుంది కేఎల్ యూనివర్సిటీ. విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందిస్తుంది కేఎల్ యూనివర్సిటీ. కేఎల్ యూనివర్సిటీ కోర్సుల యొక్క ప్రత్యేకతలు, వాటి వల్ల భవిష్యత్తు ఉపయోగాలు మనతో చర్చించడానికి డాక్టర్ పొదిలి వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ అండ్ హెడ్ బీబీఏ అండ్ లా డిపార్ట్మెంట్స్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి కేఎల్ యూనివర్సిటీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో సార్. రైట్, కేఎల్ యూనివర్సిటీ రకరకాల ప్రోగ్రామ్స్ అందిస్తుంది, బీటెక్, ఎంబీఏ. మెయిన్గా ఈరోజు మనం బీబీఏ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి బీబీఏ గురించి వివరించండి. అసలు ఏ విధంగా ఉంటుంది సార్? మేడం, 2025-26 విద్యా సంవత్సరానికి కేఎల్ యూనివర్సిటీ నుంచి మేము 6 రకాలైనటువంటి బీబీఏ ప్రోగ్రాంలు అందిస్తున్నాము. మొదటిది బీబీఏ విత్ మల్టీ స్పెషలైజేషన్. ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయినటువంటి విద్యార్థులు వారి ఫైనల్ ఇయర్లో మేము అందించేటటువంటి స్పెషలైజేషన్లు అయినటువంటి ఫైనాన్స్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ వంటి స్పెషలైజేషన్లో నుంచి ఏదో ఒక స్పెషలైజేషన్ చూజ్ చేసుకోవాలి. రెండవ ప్రోగ్రామ్గా బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ అనే ప్రోగ్రామ్ను అందిస్తున్నాము. మూడవ ప్రోగ్రామ్గా బీబీఏ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నాలుగవ ప్రోగ్రామ్గా బీబీఏ ఫిన్టెక్, ఐదవ ప్రోగ్రామ్గా బీబీఏ ఎల్ఎల్బి ప్రోగ్రామ్ని అందిస్తున్నాము. అయితే నేను ఇంతవరకు చెప్పినటువంటి 4 ప్రోగ్రాంలు 3 సంవత్సరాల డిగ్రీ ప్రోగ్రాంలు. బీబీఏ ఎల్ఎల్బి మాత్రము 5 సంవత్సరాల డిగ్రీ ప్రోగ్రాము. ఎవరైనా సరే లాయర్ కావాలనుకున్న వాళ్ళు బీబీఏతో పాటుగా లా చదివేటట్టుగా 5 సంవత్సరాల ప్రోగ్రామ్గా దీన్ని రూపొందించడం జరిగింది. ఇక 6వ బీబీఏ ప్రోగ్రాము బీబీఏ విత్ ఐఏ అండ్ టీ, ఇంటర్నేషనల్ అకౌంటింగ్ అండ్ టాక్సేషన్ అనే ప్రోగ్రామ్ను అందిస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయినటువంటి విద్యార్థులు బీబీఏతో పాటుగా ఏసీసీఏ కూడా చదువుకోవటానికి అవకాశం ఉంటుంది మేడం. సో ఇప్పుడు ప్రోగ్రామ్ గురించి చెప్పారు. సో బీబీఏ ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకతలు అంటే ఏంటి, ఏం చెప్తారు సార్? ప్రత్యేకతల గురించి చెప్పాలి అంటే కేఎల్ యూనివర్సిటీ యొక్క ప్రత్యేకత ఏంటంటే కేఎల్ యూనివర్సిటీ ఈజ్ నోన్ ఫర్ ప్లేస్మెంట్స్. అంటే కేఎల్ యూనివర్సిటీ అంటేనే ప్లేస్మెంట్స్. అయితే బీబీఏ డిపార్ట్మెంట్కి కూడా అదే ప్రాముఖ్యత మొదటి నుంచి ఉంది మేడం. గత 10 సంవత్సరాలుగా బీబీఏ డిపార్ట్మెంట్లో మేము 100% ప్లేస్మెంట్ని సాధిస్తున్నాము. ఉదాహరణకు ఈ సంవత్సరాన్ని తీసుకుంటే కనుక 144 మంది విద్యార్థులు ప్లేస్మెంట్కి అప్లై చేసుకుంటే 144 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇవన్నీ మంచి మంచి కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చినాయి మేడం. వాళ్ళకి ఎక్సెంచర్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, మీడియా మింట్, డెలాయిట్, మై ట్యాక్స్ ఫైలరు, స్టేట్ స్ట్రీట్ కార్పొరేషను, కేజే టెక్నాలజీస్, K12 టెక్నాలజీస్, చాయిస్ ఈక్విటీ ప్రైవేట్ లిమిటెడ్, ఇలా పేరొందినటువంటి కంపెనీల్లో వాళ్ళు ఉద్యోగాలు పొందారు. ఒక్కొక్క విద్యార్థి 1 నుంచి 4 ఉద్యోగాల వరకు పొందారు. ఫర్ ఎగ్జాంపుల్ 86 మంది 2 ఉద్యోగాలు పొందితే ఒక 14 మంది 3 ఉద్యోగాలు, నలుగురు 4 ఉద్యోగాలు పొందారు. అంటే 100% ప్లేస్మెంట్ సాధించడమే కాకుండా మంచి కంపెనీల్లో ప్లేస్మెంట్ సాధించడము, మంచి ప్యాకేజీలతోటి సాధించడం అనేది మా ప్రత్యేకత. రెండవ ప్రత్యేకత తీసుకుంటే కనుక మా దగ్గర బోధించేటటువంటి ఉపాధ్యాయులందరూ కూడా డాక్టరేట్ డిగ్రీ హోల్డర్స్. కేఎల్ యూనివర్సిటీలో మొత్తం 1200 మంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటే వారిలో 800 మంది డాక్టరేట్ డిగ్రీ హోల్డర్స్. అయితే బీబీఏ డిపార్ట్మెంట్లో మాత్రం అందరూ డాక్టరేట్ డిగ్రీ హోల్డర్సే. మూడో ప్రత్యేకత తీసుకుంటే కనుక మా దగ్గర డైనమిక్ కరికులం ఉంటుంది. అంటే కరికులంని మేము ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటాము. అంటే ఇండస్ట్రీలో ఏ రంగాల్లో మంచి డిమాండ్ ఉందనేది చూసుకొని ఆయా రంగాలకు సంబంధించిన కోర్సులను ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇండియాలో డిజిటల్ మార్కెటింగ్ స్పెషలైజేషన్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో అందిస్తున్న వాళ్ళలో మేమే టాప్. అదేవిధంగా బిజినెస్ అనలిటిక్స్, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేటువంటి కోర్సులు, బిజినెస్ మోడల్ జనరేషన్, ఐటీ అండ్ జిఎస్టీ, లాజిస్టిక్స్ సంబంధించినటువంటి కోర్సులు, ఇవే కాకుండా ఐటీ ఫర్ బిజినెస్ మేనేజర్స్, ఇలా మంచి కోర్సులను మేము మా సిలబస్లో ఉండేటట్టు చూస్తాము. ఎందుకంటే వాళ్ళకి ప్లేస్మెంట్ అవకాశాలు పెరగాలి కాబట్టి. అదే కాకుండా మా దగ్గర వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అంటే 340 పైగా
రీసెర్చ్ సెంటర్స్, ల్యాబ్స్ ఉన్నాయి. అన్ని క్లాస్ రూమ్లు కూడా స్మార్ట్ క్లాస్ రూమ్లు, మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. అంతేకాకుండా మా లైబ్రరీలో 2 లక్షల టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. 68,000 జర్నల్స్కి మేము సబ్స్క్రైబ్ చేశాము. అదేవిధంగా మంచి హాస్టల్స్, మంచి స్పోర్ట్స్ ఫెసిలిటీస్, మంచి స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్, ఇలా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మేడం. గ్రేట్ థింగ్ సార్. 100% ప్లేస్మెంట్స్ అంటున్నారు. అదేవిధంగా ఇంజనీరింగ్ ప్రోగ్రామ్కి బీబీఏ ప్రోగ్రామ్కి మధ్య ఆ డిఫరెన్స్ ఏంటి సార్ అసలు? బీబీఏ 3 సంవత్సరాల కోర్సు మేడం. ఇది బీబీఏ చదవడానికి స్మార్ట్ వర్క్ సరిపోతుంది, హాఫ్ డే క్లాసులు కండక్ట్ చేస్తాం. అదే బీటెక్ తీసుకుంటే కనుక 4 సంవత్సరాల ప్రోగ్రాము, హార్డ్ వర్క్ చేయాలి, ఫుల్ డే క్లాసులు జరుగుతాయి. ప్లేస్మెంట్స్ వచ్చేతలకి బీబీఏ విద్యార్థులకు కూడా బీటెక్ విద్యార్థులతో పాటుగా పోటాపోటీగా వస్తున్నాయి. నేను ఇందాక చెప్పినట్లు ఎక్సెంచర్ కంపెనీ, డెలాయిట్ కంపెనీ, విప్రో కంపెనీ, ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలే. ఇంకా ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే టీసీఎస్లో మొన్న 30 మంది విద్యార్థులకు, బీబీఏ విద్యార్థులకు ప్లేస్మెంట్ వచ్చింది. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే స్మార్ట్గా చదివి బీబీఏ తోటి మంచి సక్సెస్ రేట్ సాధించవచ్చు. అంతేకాకుండా బీటెక్ చదివిన విద్యార్థికి ఏదో ఒక రంగానికి కన్ఫైన్ అవ్వాల్సి ఉంటుంది. అంటే సిఎస్సి చదివిన విద్యార్థి సాఫ్ట్వేర్ రంగంలో, సివిల్ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థి కన్స్ట్రక్షన్ రంగంలో, మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థి మెకానికల్ రంగంలోనే ఉద్యోగం పొందగలుగుతారు. కానీ బీబీఏ చదివిన విద్యార్థి ఏ రంగంలోనైనా ఉద్యోగం పొందగలుగుతాడు. ఇంకొకటి ఏమంటే సాధారణంగా బీటెక్ చదివిన విద్యార్థులు వారు ఎంఎస్ చదవడానికి అమెరికా వెళ్తూ ఉంటారు. అంటే 16 సంవత్సరాల ఎడ్యుకేషన్ ఉంటే ఎంఎస్ చదువుకోవచ్చు అని ఒక అపోహ ఉంది. అదేం లేదు, బీబీఏ విద్యార్థులు కూడా ఇప్పుడు ఎంఎస్కి వెళ్ళొచ్చు. అంటే బీబీఏ విద్యార్థులు బీటెక్ విద్యార్థులతోటి సమానంగా ఉద్యోగావకాశాలు పొందటమే కాకుండా బీటెక్ విద్యార్థులు ఏ ప్రోగ్రాంలోనైతే విదేశాల యూనివర్సిటీలో అడ్మిషన్ పొందుతున్నారో సేమ్ యూనివర్సిటీలో సేమ్ క్లాస్లో వీళ్ళు అడ్మిషన్ పొందగలుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మా విద్యార్థులు, ప్రీవియస్ విద్యార్థులు తీసుకుంటే కనుక న్యూ హెవెన్ యూనివర్సిటీ, లెవిస్ యూనివర్సిటీ, న్యూ జెర్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బ్రిడ్జ్పోర్ట్ యూనివర్సిటీ, కాలిఫోర్నియా యూనివర్సిటీ, సిన్సినాటి యూనివర్సిటీ, ఇలా పేరొందినటువంటి యూనివర్సిటీల్లో బీటెక్ విద్యార్థులతో సమానంగా బీబీఏ విద్యార్థులు ఎంఎస్ చదవగలుగుతున్నారు మేడం. రైట్. బీబీఏ చదివిన తర్వాత హయ్యర్ స్టడీస్ చేద్దాం అనుకున్న వారికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి? అదేవిధంగా ఇప్పుడు చెప్పారు ప్లేస్మెంట్స్ గురించి, ఇంకా ఏమైనా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే జాబ్లో ఎటువంటి అవకాశాలు ఉన్నాయి సార్? అంటే బీబీఏ చదివిన విద్యార్థులు 5 రకాలైనటువంటి అవకాశాలు ఉంటాయి మేడం. అంటే బీబీఏ చదివిన విద్యార్థి ప్లేస్మెంట్ కావాలంటే ఎస్పెషల్లీ కేఎల్ యూనివర్సిటీలో చదివితే కనుక 100% ప్లేస్మెంట్కి మేము పేరు పొందాం కాబట్టి కంపల్సరీగా జాబ్ వస్తుంది. అంటే బీబీఏ చదివి ఉద్యోగం కావాలంటే బీబీఏ తోటి చదువు ఆపుతానంటే ఉద్యోగం వస్తుంది. లేకపోతే బీబీఏ తర్వాత ఎంబీఏ చదువుకోవచ్చు. ఎంబీఏ కూడా మా దగ్గర చదివిన విద్యార్థులు ఐఏఎంలో కూడా సీట్లు పొందుతున్నారు. ఐఏఎం సంబల్పూర్, ఐఏఎం అమృత్సర్, ఐఎంఎం కోజికోడ్లో మా పూర్వ విద్యార్థులు ఇప్పుడు ఎంబీఏ చదువుతున్నారు. 3వ రకం ఏమిటంటే బీబీఏ చదివిన తర్వాత విదేశాల్లో ఎంబీఏకి వెళ్ళొచ్చు. 4వ మార్గం ఏంటంటే బీబీఏ చదివిన తర్వాత ఎంఎస్ ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చు విదేశాల్లో. అంటే జర్మనీలో కానీ, ఇటలీలో కానీ, అమెరికాలో కానీ, లేకపోతే ఇంగ్లాండ్లో కానీ ఎంఎస్ చదువుకోవచ్చు. 5వ రకంగా ఏంటంటే బీబీఏ అయిపోయిన తర్వాత వాళ్ళ సొంత బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు. అంటే ఎంటర్ప్రెన్యూర్లుగా మారొచ్చు అనమాట. అంటే బీబీఏ చదివిన విద్యార్థికి ప్లేస్మెంట్ కావాలంటే ప్లేస్మెంట్ లభిస్తుంది. లేకపోతే హయ్యర్ ప్యాకేజ్ కోసం ఇండియాలో ఎంబీఏకి వెళ్ళొచ్చు. ఇంకా కెరీర్ ప్రోగ్రెషన్ కోసము అమెరికాలో ఎంబీఏ చదవచ్చు, లేకపోతే ఎంఎస్ చదవచ్చు, లేకపోతే ఎంటర్ప్రెన్యూర్గా మారి వారి సొంత సంస్థలను వారే స్టార్ట్ చేసి ప్రగతి పదంలో నడిపించుకోవచ్చు మేడం. అదే బీబీఏలో సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కూడా నిర్వహిస్తున్నారు కదా సార్, సో దాని గురించి కూడా చెప్పరా? బీబీఏ 3 సంవత్సరాల ప్రోగ్రామ్ మేడం. దీంట్లో ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత 2 నెలల పాటు, సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత 2 నెలల పాటు, థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత 2 నెలల పాటు సమ్మర్లో వేరే ఏదైనా ఒక కంపెనీలో విద్యార్థులు పనిచేయాల్సి ఉంటుంది. అంటే ట్రెడిషనల్ యూనివర్సిటీస్, కాలేజీలో బీబీఏ ఎంబీఏ చదివే వాళ్ళు ఏంటంటే ఒకసారి మాత్రమే ఇంటర్న్షిప్ చేస్తారు. కానీ కేఎల్ యూనివర్సిటీలో బీబీఏని మేము ఎలా రూపొందించామంటే 3 సంవత్సరాల పాటు ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇది పెయిడ్ ఇంటర్న్షిప్. అంటే వాళ్ళకి ఆ 2 నెలలు కూడా వాళ్ళకి కంపెనీలు పే చేస్తాయి. ఈ రకమైన ఇంటర్న్షిప్ వచ్చేటట్టుగా మా ప్రాక్టీస్ స్కూల్ వాళ్ళు హెల్ప్ చేస్తారు. అదే కాకుండా ఇంటర్న్షిప్ అనేది వర్క్ నేమ్ సేక్ కాకుండా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే ఏంటంటే మా యూనివర్సిటీలో ఇంటర్న్షిప్ జరిగేటప్పుడు ప్రాక్టీస్ స్కూల్ అని ఉంటుంది. అక్కడి నుంచి కొంతమంది ఎగ్జిక్యూటివ్స్ వెళ్ళి ఈ పిల్లలు ఇంటర్న్షిప్ చేస్తున్నారా లేదా, ఎంత ప్రోగ్రెస్ సాధించారు, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయటం చేస్తారు. అంతేకాకుండా
యూనివర్సిటీ నుంచి కూడా టీచర్స్ సమ్మర్లో ఆ పిల్లలు ఎక్కడెక్కడ చేస్తున్నారు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏమేం చేస్తున్నారు అసెస్ చేసి వాళ్ళకి మెలకువలు నేర్పిస్తారు. ఈ ఇంటర్న్షిప్ వల్ల ఏం జరుగుతుందంటే నిజంగా కంపెనీలో ఏం జరుగుతుంది, కంపెనీలో మనం నేర్చుకునేటటువంటి విద్య వల్ల కంపెనీలో మన జాబ్ ఎలా సులువుగా ఉంటుంది అనేది ఈజీగా తెలుస్తుంది మేడం. రైట్. కేఎల్ యూనివర్సిటీలో శాప్ మరియు ఇతర ప్రోగ్రామ్స్ గురించి కూడా వివరించండి సార్. అంటే యాక్చువల్గా బీబీఏ కానీ ఎంబీఏ చదివిన విద్యార్థులు ప్లేస్మెంట్ అవకాశాలు మెరుగుపరుచుకోవడానికి అంటే ట్రెడిషనల్ యూనివర్సిటీల్లో చదివిన వాళ్ళు అంటే వాళ్ళు ఏం చేయాలి, బెంగళూరు కానీ చెన్నై కానీ లేకపోతే పూణే కానీ వెళ్ళిపోయి అక్కడ శాప్ ట్రైనింగ్ నేర్చుకుంటారు. అయితే మేమేం చేస్తామంటే బీబీఏ విద్యార్థులకు మేమే శాప్ ట్రైనింగ్ ఇస్తాం. అంటే థర్డ్ ఇయర్ బిగినింగ్లో బీబీఏ విద్యార్థులందరికీ కంపల్సరీగా శాప్ ట్రైనింగ్ ఇస్తాం. అంటే మేము ఫైనాన్స్ విద్యార్థులకు ఫికోలో, మార్కెటింగ్ విద్యార్థులకు ఎస్టీలో, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ విద్యార్థులకు ఎస్సీఎంలో, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్ విద్యార్థులకు మెటీరియల్ మేనేజ్మెంట్లో ఎస్ఏపి ట్రైనింగ్ ఇస్తాం. అంటే ఈ ఎస్ఏపి ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే పూణేలో కానీ బెంగళూరులో కానీ చెన్నైలో కానీ బాగా నిష్ణాతులైనటువంటి అధ్యాపకులు ఉంటారు. వాళ్ళని తీసుకొచ్చి మేము ఒక నెల రోజుల పాటు మేము వాళ్ళకి సమ్మర్ ఇంటర్న్షిప్ అయిపోయిన వెంబటే శాప్ ట్రైనింగ్ ఇస్తాం. ఈ శాప్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రెగ్యులర్గా పిల్లలు ప్రాక్టీస్ చేయడంలో మా టీచర్స్ వాళ్ళని గైడెన్స్ ఇస్తారు. అంటే మా టీచర్స్ అందరూ కూడా ఎస్ఏపి బీబీఏ ప్రోగ్రామ్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఎటువంటి కోర్సెస్ అందిస్తారు సార్? అంటే వాల్యూ యాడెడ్ కోర్సెస్ అంటే మా కేఎల్ యూనివర్సిటీలో బీబీఏ చదివే విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా రెండో సెమిస్టర్ నుంచి అంటే రెండో సెమిస్టర్, మూడో సెమిస్టర్, 4, 5, 6 సెమిస్టర్లో ఒక ఎన్పిటిఎల్ కోర్సు కంపల్సరీ చదవాలి. అంటే ఎన్పిటిఎల్ అంటే ఏంటంటే ఒక ఐఐటి వాళ్ళు రూపొందించినటువంటి ప్లాట్ఫామ్. వాళ్ళు వివిధ రకాల కోర్సులు అందిస్తారు. అంటే బీబీఏతో పాటుగా ఐఐటి మద్రాస్ నుంచి కానీ ఐఐటి ఖరగ్పూర్ నుంచి కానీ వాళ్ళు వేరే ఒక కోర్సులో ఎన్పిటిఎల్ సర్టిఫికేషన్ పొందగలిగేటటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా మేము గ్లోబల్ లాంగ్వేజ్ ఒకటి నేర్పుతాం. అంటే జర్మన్ లాంగ్వేజ్ కానీ, జపనీస్ లాంగ్వేజ్ కానీ, చైనీస్ లాంగ్వేజ్ కానీ, ఫ్రెంచ్ లాంగ్వేజ్ కానీ పిల్లలకు నేర్పుతాం. డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ అనే కోర్సు నేర్పుతాం. అంటే అదే కాకుండా ప్రతి ఒక్క బీబీఏ స్టూడెంట్ కూడా పైథాన్ ప్రోగ్రామింగ్ ట్రైనింగ్ ఇస్తాం. పవర్ బిఐ నేర్పుతాము. నెక్స్ట్ ఎస్క్యూఎల్ ఫర్ బిజినెస్ అనలిటిక్స్. ఇలా వాల్యూ యాడెడ్ కోర్సులను వాళ్ళకి అందిస్తాం. అంటే బీబీఏతో పాటుగా ఎక్స్ట్రా కోర్సులు వాళ్ళకి ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ప్లేస్మెంట్ అవకాశాలు మెరుగుపడతాయి. అంటే నేను ఇందాక చెప్పాను కదా మీకు, అంటే 4 ఉద్యోగాలు పొందిన విద్యార్థులు ఉన్నారు నా దగ్గర, 3 ఉద్యోగాలు పొందిన విద్యార్థులు ఉన్నారు. అంటే వాటిలో ఏది మంచి ఉద్యోగమో అది చూసుకొని వాళ్ళు వెళ్తారు. అంటే ఏదో ఒక ఉద్యోగం ఇచ్చి పంపించడం కాదు. మంచి ఉద్యోగం రావాలంటే ఎటువంటి రకాల ప్రయత్నాలు చేయాలో ఆ ప్రయత్నాలన్నీ మేము కేఎల్ యూనివర్సిటీలో బీబీఏ డిపార్ట్మెంట్లో చేస్తున్నాం మేడం. ఎస్, మీరు చెప్పిన చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అసలు బీబీఏలో జాయిన్ అవ్వాలంటే ఎటువంటి అర్హత ఉండాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? అంటే యాక్చువల్గా ఇంటర్మీడియట్ చదివిన ప్రతి విద్యార్థికి కూడా బీబీఏలో జాయిన్ అయ్యేటటువంటి అర్హత ఉంటుంది మేడం. అంటే ఇంటర్మీడియట్ అంటే 10+2 సిస్టంలో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు ఏ గ్రూప్ నుంచి అయినా సరే, ఎంపీసీ విద్యార్థులు కానీ, బైపీసీ విద్యార్థులు కానీ, హెచ్ఈసీ, ఎంఈసీ ఏ గ్రూపులో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థి అయినా సరే బీబీఏ చదవడానికి అవకాశం ఉంటుంది. ఎలిజిబుల్ విద్యార్థులందరూ కూడా ఎవరికన్నా అడ్మిషన్ కావాలనుకుంటే మా కేఎల్ యూనివర్సిటీలోని హెల్ప్ డెస్క్లో కానీ, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో కానీ, లేకపోతే డిపార్ట్మెంట్ వచ్చి కానీ, హైదరాబాద్లోనేటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో కానీ అడ్మిషన్ తీసుకోవచ్చు. ఈవెన్ ఆన్లైన్లో కూడా వాళ్ళు అడ్మిషన్కి వెబ్సైట్లో అప్లై చేసుకుంటే కనుక వాళ్ళకి అడ్మిషన్ కోఆర్డినేటర్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు మేడం. అదేవిధంగా విదేశీ ఇంటర్న్షిప్ కానీ, సెమిస్టర్ కానీ, విదేశాల్లో బీబీఏ గురించి చెప్పండి సార్, ఆ ప్రోగ్రామ్ గురించి. అంటే ఏం లేదండి, కాంపిటేటివ్ వరల్డ్లో బీబీఏతో పాటు ఎన్నో యాడ్ ఆన్స్ ఇస్తే మాత్రమే మన విద్యార్థి కాంపిటేటివ్గా తయారవుతాడు. దానిలో భాగంగా మనం ఏం చేస్తామంటే ఒక సెమిస్టర్ను కానీ, ఒక ఇయర్ను కానీ, అంటే 3 సంవత్సరాల బీబీఏ ప్రోగ్రామ్ టైంలో ఒక సెమిస్టర్ కానీ, ఒక ఇయర్ కానీ విదేశంలో ఉన్నటువంటి వేరే ఏదైనా యూనివర్సిటీలో చదివి అక్కడ డిగ్రీ, అక్కడ ఒక సర్టిఫికెట్స్, ఇక్కడ సర్టిఫికెట్ వచ్చేటటువంటి అవకాశం మన కేఎల్ యూనివర్సిటీలో ఉంది. అంటే దాన్ని సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రామ్ ఆర్ ఇయర్ అబ్రాడ్ ప్రోగ్రామ్ అంటారు. అంతేకాకుండా ఇంటర్న్షిప్ అబ్రాడ్లో చేస్తానన్నా కూడా వాళ్ళకి మనం సపోర్ట్ ఇస్తాం. అంటే మాకు కేఎల్ యూనివర్సిటీలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ ఉంది. అంటే మాకు ప్రపంచంలో ఉన్నటువంటి 100కు పైగా గ్లోబల్ యూనివర్సిటీతో టైఅప్ ఉందన్నమాట. సో దానిలో భాగంగా ఏంటంటే ఎవరికైనా కనుక విదేశాల్లో
విదేశాల్లో ఇంటర్న్షిప్ కానీ లేకపోతే సెమిస్టర్ అబ్రాడ్ కానీ ఇయర్ అబ్రాడ్ కానీ చేద్దామంటే కనుక మా కేఎల్ యూనివర్సిటీలో అవకాశం ఉంది మేడం. రకరకాల ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారు స్టూడెంట్స్, మరి అక్కడ హాస్టల్స్ ఎలా ఉంటాయి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. మెయిన్ గా అమ్మాయిల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. సో ఏ విధంగా ఉంటుంది సార్ హాస్టల్ గానీ అక్కడ? హాస్టల్స్ వరల్డ్ క్లాస్ హాస్టల్స్ మేడం మా దగ్గర. అసలుకి కేఎల్ యూనివర్సిటీ ఈజ్ ఎ సినానిమ్ ఫర్ ప్లేస్మెంట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈజ్ ఎ సినానిమ్ ఫర్ డిసిప్లిన్, ఇట్ ఈజ్ ఎ సినానిమ్ ఫర్ సేఫ్టీ. రాష్ట్రంలో నలుమూలల నుండి అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు హాస్టల్స్లో, అంటే సపరేట్ హాస్టల్స్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు మాకు. దగ్గర 30 కంట్రీస్ నుంచి మాకు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వస్తారు. అంటే ఫుడ్ కూడా చాలా అన్ని వెరైటీలు అందుబాటులో ఉంటాయి. అంటే బోత్ నేషనల్ ఐటమ్స్, ఇంటర్నేషనల్ ఐటమ్స్ కూడా ఉంటాయి. నేను కూడా వెళ్ళి ఒక్కొక్కసారి చూస్తాను. బాయ్స్ హాస్టల్ ఇంటర్నేషనల్ మెస్ ఒక సైడ్ ఉంటుంది, నేషనల్ మెస్ ఒక సైడ్ ఉంటుంది. గర్ల్స్కి పూర్తి సేఫ్టీ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ మేడం. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఎవరైనా సరే ప్రజెంట్ స్టూడెంట్స్ని అడిగితే కనుక డెఫినెట్గా చెప్తారు వాళ్ళు హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయని. అదే కాకుండా హాస్టల్లో ఉండే వాళ్ళకి ఈవినింగ్ టైంలో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉంటాయి. అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది, వాళ్ళకి సెపరేట్ జిమ్స్ ఉన్నాయి, అదేవిధంగా సపరేట్ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. మీరు ఒకసారి కనుక కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్కి ఒక పేరెంట్ కానీ ఒక స్టూడెంట్ కానీ వస్తే అసలు ఈ యూనివర్సిటీలో చదువుకోవాలి అన్నటువంటి ఒక కోరిక వస్తుంది. అంత వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అంటే మా యూనివర్సిటీ స్టార్ట్ చేసి 45 సంవత్సరాలు. ఈ 45 సంవత్సరాలు మేము గోల్డెన్ జూబ్లీ ఇయర్ని దగ్గరగా ఉన్నాం. అంటే ఏంటంటే మా యొక్క ప్లేస్మెంట్స్, మా యొక్క డిసిప్లిన్, మా యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చరే ఉపయోగపడి వాళ్ళకి పిల్లలు వస్తారు. అసలుకి 50 to 70% ఆఫ్ అడ్మిషన్స్ స్టూడెంట్ ఫీడ్బ్యాక్ మీద ప్లేస్మెంట్ వచ్చిన స్టూడెంట్స్ సజెస్ట్ చేయడం వల్లే వస్తాయి మేడం మాకు అడ్మిషన్స్. చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని ఏమైనా బీటెక్లో జాయిన్ చేయాలన్నా లేకపోతే బీబీఏ ప్రోగ్రామ్ దేంట్లో జాయిన్ చేయాలన్నా ఫస్ట్ అసలు యూనివర్సిటీ గురించి, కాలేజీల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఫ్యాకల్టీ గురించి కూడా ఆలోచిస్తారు. ఫ్యాకల్టీ గురించి ఏం చెప్తారు సార్? నేను చెప్పాను కదా మేడం, మా దగ్గర 1200 మంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ప్రతిష్టాత్మకత అంటే ఫారిన్ యూనివర్సిటీల్లో, సెంట్రల్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు. నేను కూడా ఐఎమ్ ఏ సెంట్రల్ యూనివర్సిటీ ప్రోడక్ట్ అండ్ ఐ లెఫ్ట్ మై సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ from Central University of South Bihar and joined in this university for job. సో నేను కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి రిజైన్ చేసి వచ్చి ఇక్కడ జాయిన్ అవుతున్నానంటే అంత హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని అట్రాక్ట్ చేసేటటువంటి ఇన్స్టిట్యూషన్. అంటే 1200 మంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటే 800 మంది పిహెచ్డి హోల్డర్స్, ఐఐటీల్లో, ఐఐఎంలో, సెంట్రల్ యూనివర్సిటీల్లో చదువుకున్నటువంటి టీచర్స్. ఇందాక చెప్పాను నేను, గ్లోబల్ సర్టిఫైడ్ టీచర్స్ ఉన్నారు. ఎస్ఏపి ట్రైనింగ్లో బీబీఏ డిపార్ట్మెంట్లో 80% ఆఫ్ ద టీచర్స్ ఎస్ఏపి సర్టిఫైడ్. అంటే వాళ్ళు ఉన్న డిగ్రీలతో, యాక్చువల్గా మేము చదువుకున్నప్పుడు ఎంబీఏ కోర్సులు మేము టీచ్ చేస్తున్న కోర్సులు డిఫరెంట్. అవన్నీ ఎలా టీచ్ చేయగలుగుతున్నాం అంటే మేము కూడా నిరంతరం నేర్చుకుంటూ ఉంటాం. అంటే ఈ కోర్స్ ఎరాలో కానీ, గ్లోబల్ సర్టిఫికేషన్స్ కానీ, ఎన్పిటిఎల్ ప్లాట్ఫామ్స్ మీద కానీ మేము సర్టిఫై అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ అనేది మేము డిజైన్ చేసాం కోర్సు. అండ్ దాంట్లో సోషల్ మీడియా మార్కెటింగ్ అని, వెబ్ అనలిటిక్స్ అని, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని కోర్సులు ఉంటాయి. దీనికి సిలబస్లు ఉండవు, టెక్స్ట్ బుక్స్లు ఉండవు, ఇవన్నీ మేమే రాస్తాం. ఇప్పుడు ఐటీజీఎస్టీ మీద ఫస్ట్ టైము ఇండియాలో కోర్స్ నేను ఫ్లోట్ చేశాను. నెక్స్ట్ డైనమిక్స్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్ అని బీఎస్సీ ఎన్ఎస్సి గురించి ఒక కోర్స్ పెట్టామన్నమాట. హౌ బీఎస్సీ వర్క్స్ అండ్ హౌ ఎన్ఎస్సి వర్క్స్ అనేది. అది మెటీరియల్ ఎలా ఉంటుంది, టెక్స్ట్ బుక్లు ఉండవు కదా, ఎందుకంటే బయట యూనివర్సిటీల్లో పిల్లలకి అది ఉండదు కదా, మేమే రాస్తాం. మేమే రాస్తాం. అంటే అంత స్టాండర్డ్స్ ఉంటాయి. అంటే బయట చదువుకి మా దగ్గర కేఎల్ యూనివర్సిటీలో చదివే చదువుకి డెఫినెట్గా 50% కంటెంట్లో తేడా ఉంటుంది. అందుకనే ప్లేస్మెంట్స్ వస్తాయి. ఇప్పుడు బీబీఏ విద్యార్థికి ఎక్సెంచరు, టీసీఎస్, డెలాయిట్, విప్రో, ఈ సాఫ్ట్వేర్ కంపెనీ మీడియా మింటు, మన బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఇట్ ఈస్ ఎ మల్టీనేషనల్ కంపెనీ, స్టేట్ స్ట్రీట్ కార్పొరేషన్, ఇవన్నీ ఏంటంటే బికాస్ వీ డూ హార్డ్ వర్క్. అంటే మేమందరం కూడా మార్నింగ్ 9:20 నుంచి సాయంత్రం 9 వరకు అదే పనిలో ఉంటా ఉండండి. మీరు యూ ఆల్వేస్ వర్క్ ఫర్ చిల్డ్రన్. బీబీఏ స్టూడెంట్స్కి 100% ప్లేస్మెంట్ అని చెప్తున్నారు కదా సార్, అసలు ఎందుకు అంత సక్సెస్గా, అంత గ్యారంటీగా ఎట్లా చెప్తున్నారు సార్ అసలు? అంటే ఏం లేదు మేడం, మేము ఈ 3 సంవత్సరాల పాటు డొమైన్ స్పెసిఫిక్ నాలెడ్జ్లో 3 సంవత్సరాల పాటు మేము ట్రైనింగ్ ఇస్తాం. అంటే డొమైన్ స్పెసిఫిక్ నాలెడ్జ్ అంటే ఏంటంటే
ఆ కన్సెప్టువల్ నాలెడ్జ్ అంటే BBA బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించినటువంటి కంటెంట్ అంతా కూడా 3 సంవత్సరాల్లో నిష్ణాతులైన టీచర్లతోటి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో నేర్పుతాము. అంటే డొమైన్ స్పెసిఫిక్ నాలెడ్జ్ అలా నేర్చుకుంటారు. నెక్స్ట్ ఏం చేస్తాము, యాడ్ ఆన్ కోర్సులు ఇస్తాము, అంటే వాల్యూ యాడెడ్ కోర్సులు ఇస్తాము. NPTEL కోర్సెస్, SAP కోర్సెస్, పవర్ BI ఈ కోర్సులు ఇస్తాము. దీంతో పాటుగా మేము CRT ట్రైనింగ్ ఇస్తాము. అంటే ఇంటర్నల్ CRT ట్రైనింగ్ ఉంటుంది, ఎక్స్టర్నల్ CRT ట్రైనింగ్ ఉంటుంది. అంటే ఇంటర్నల్ CRT ట్రైనింగ్ అంటే ఏంటంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అంటే ప్లేస్మెంట్కి జరిగే ఎగ్జామ్లో కూడా స్టూడెంట్కి ఉన్నటువంటి వెర్బల్, క్వాంట్, రీజనింగ్ కెపాసిటీని టెస్ట్ చేస్తారు. అంటే వాళ్ళకి ఇంగ్లీష్లో, మ్యాథ్స్లో మనం బేసిక్ మ్యాథ్స్లో ట్రైనింగ్ ఇస్తే ఇవి క్రాక్ చేయగలుగుతారు. ఈ ఇంటర్నల్ CRT ట్రైనింగ్లో VQR మీద మా ఇంటర్నల్ టీచర్స్ అంటే CSS డిపార్ట్మెంట్ టీచర్స్ 1 నెల పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఇది సరిపోదేమోనని చెప్పి మేమేం చేస్తాము, బయట నుంచి తీసుకొస్తాం. అంటే టాప్ ఇన్స్టిట్యూట్లు ఉంటాయి హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ CRT ట్రైనింగ్లో, వాళ్ళని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇస్తాం. అంటే ఏమి డొమైన్ స్పెసిఫిక్ నాలెడ్జ్లోనేమో నిష్ణాతులైనటువంటి టీచర్లు ట్రైనింగ్ ఇస్తారు, ఇంటర్నల్ CRT ట్రైనింగ్ ఉంటుంది, ఎక్స్టర్నల్ CRT ట్రైనింగ్ ఉంటుంది. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే దీనికి తోడు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వచ్చి పిల్లలతో ఇంటరాక్ట్ అవుతారు త్రూ అవుట్ ద ఇయర్. అంటే ఎవ్రీ మంత్ మేము ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం అనమాట ఈవెంట్స్. మా ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ కూడా మొన్న మేము 100% ప్లేస్మెంట్స్ వచ్చినందుకు ఇంజనీరింగ్ విభాగాలు, MHS విభాగాలు వచ్చినప్పుడు ఒక్కొక్క పెద్ద పెద్ద కంపెనీల నుంచి, ఫ్లిప్కార్ట్ నుంచి, అమెజాన్ నుంచి తీసుకొచ్చి మేము CEOలతోటి టాక్లు ఇప్పించాం. సో ఇవన్నీ కూడా అంటే మల్టీ ఫోకస్డ్ అప్రోచ్ ఉంటుంది మా దగ్గర. అందుకని ఏంటంటే అసలు డిగ్రీ రావటం అనేది గోల్ కాదు, అది నార్మల్. అది డిగ్రీ రావటం అనేది ఎవరికైనా వస్తుంది. మా గోల్ ఏంటంటే ఒక స్టూడెంట్ సక్సెస్ అయ్యాడు అని ఇండికేషన్ మేము ఎలా ఫీల్ అవుతామంటే హీ హ్యాస్ టు గో విత్ ఏ ప్లేస్మెంట్ లెటర్ ఇన్ హీస్ హ్యాండ్ ఆర్ అర్ హ్యాండ్. అంటే వాళ్ళకి ఉద్యోగ పత్రంతో బయటికి వెళ్ళాలి. ఉద్యోగ పత్రం వస్తే మేము ఇచ్చిన ట్రైనింగ్లో సక్సెస్ అయినట్టు, లేకపోతే ఫెయిల్ అయినట్టు మేము అలా చూసుకుంటాం. అంటే ఎవ్రీ ఇయర్ మేము ఎలా ప్రోగ్రెస్ చూసుకుంటామంటే ఎన్ని ప్లేస్మెంట్లు వచ్చినాయి, ఎంత ప్యాకేజ్ వచ్చింది, ఏ కంపెనీలో వచ్చింది, అది చూసుకుంటాం మేము. అంతేగాని ఎప్పుడు కూడా నేను ఎంతవరకు చెప్పిన స్పీచ్లు ఎప్పుడు కూడా నేను అన్ని ఫస్ట్ క్లాసులు వచ్చినాయి, ఇన్ని ఫస్ట్ క్లాస్, ఇవన్నీ నార్మల్. అకాడమిక్ అచీవ్మెంట్స్ అనేవి నార్మల్. మాకేంటంటే ఈ ప్లేస్మెంట్ అనేది మెయిన్ టార్గెట్గా మేము 24 గంటలు పనిచేస్తాం. ఎస్. ఇంకా BBAతో పాటు ఇంకా ఎటువంటి కోర్సులు ఉన్నాయి సార్ KL యూనివర్సిటీలో? అంటే BBA ప్రోగ్రాంలు నేను చెప్పినట్టుగా 6 ప్రోగ్రాంలు ఉన్నాయి కదా, రకరకాల BBA ప్రోగ్రాంలతో పాటు BCA, MCA, MBA, AGBSC, నెక్స్ట్ బీటెక్ ప్రోగ్రాంలు, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఈ ప్రోగ్రాంలన్నీ మా దగ్గర ఉన్నాయి. అదే కాకుండా ఫార్మసీ ప్రోగ్రాంలు కూడా ఉన్నాయి మేడం. B.Pharmacy, D.Pharm, M.Pharmacy ప్రోగ్రామ్స్ ఉన్నాయి, M.Tech ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మాది యూనివర్సిటీ కాబట్టి వీ ప్రొవైడ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఫర్ ది డిఫరెంట్ స్టూడెంట్స్. ఆల్మోస్ట్ విజయవాడ క్యాంపస్లో 26,000 స్టూడెంట్స్ ఉంటారు. థ్యాంక్ యూ సార్. BBA ప్రోగ్రామ్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఇది ఇవాల్టి ABN దిక్సూచి. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.